ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకున్నది కదా. తర్వాత ఆయనను కోల్పోయిన తర్వాత అక్కడ ఏది ఆ ప్లేస్ ఏదైతే ఉందో స్మారక చిహ్నాన్ని చేపడతామని, స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తామని షాన చెప్పింది కదా. ఏమైపోయింది? ఇప్పటికీ కూడా అందశ్రీకి సంబంధించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన వచ్చిందా? రాలే కదా. దీని గురించి ఏమన్నా చెప్తారా? ఇంకోటి, అందశ్రీకి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఆయన కుమారుడుకు ఏది దత్తసాయి అనుకుంటా, అన్న పేరు దత్తసాయి అనుకుంటా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నియామక పత్రాలను పక్కన పెట్టి అందశ్రీ కుమారుడికి ఉద్యోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణ కూడా ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా అమలు కాలేదని అంటున్నారు. మరి ₹1 కోటి సంబంధించిన ఇవన్నీ ఏమైపోయింది? మొత్తం నిర్లక్ష్యమే కదా అందశ్రీకి సంబంధించి. అదేంది నిప్పులవాగు అనుకుంటా సంథింగ్, అది రచనలకు సంబంధించి అన్నింటినీ కూడా డిజిటల్ కాపీలు చేపిస్తా అన్నారు. అందశ్రీ రచనలన్నీ ఏడపోయినాయి. ఏం చేసేది లేదు. ఇక ఇక ఈ పెద్ద మనిషి అయితే ఇక ఘోరం ఇది. ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా మారారా అంటే ఎందుకు మారుతారో వాళ్ళది హైడ్రా అండి. అది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ఒక కొత్త చట్టం. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారింది. అదే సామాన్యుడు ఉల్లంఘిస్తే ఇప్పటికీ శరీరంలో ఉన్న ఎన్ని బొక్కలు ఉంటే అన్ని బొక్కలు సాపావు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలేని నోటీసులు ఎవరికి ఇస్తారు? బలిసినోడికి ఇస్తాడు, పేదోడికి ఎందుకు ఇస్తారు? హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా వాళ్ళు పట్టించుకోరు, పెడచెవున పెడతారు, వాళ్ళని లోపలేరు. ఫస్ట్ కూకట్పల్లి ఎన్విఎస్ కన్స్ట్రక్షన్కు న్యాయస్థానంలో భారీ ఊరట. బోర్డు తీసేసి 24 గంటలలో యథాస్థితిని కొనసాగించాలని ఆదేశం. ఏం లేదు, రేవంత్ రెడ్డికి పలానైనా కంప్లైంట్ వచ్చిందా? ఎవర్రా వీని సంగతి ఏంది, వీని పేపర్ ఏంది, వీని కథ ఏంది, దాని చరిత్రలో ఏమన్నా లూప్ అవుట్ ఉన్నదా? వేసేయారు, తర్వాత చూసుకుందాం. కోర్టు పోయినా కదా.